velvet, fruit cake, choco lava, pineapple cake. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు. ముందే తిందాం. ఇదా ఇదా ఇప్పుడెవరు? హలో, గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ ఈవినింగ్. ఆర్ యూ ఫ్రీ సార్? లేదు, ఇరుక్కుపోయాను. ఓ, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారా సార్? సార్, ఆర్ యూ దేర్? నో, ఐఎమ్ హియర్ ఓన్లీ. ఓకే, మీరు డాక్టర్ గారి దగ్గరికి ఏ టైంకి వస్తారు? వీళ్ళు ఎప్పుడు వదిలితే అప్పుడు. ఓకే, ఇన్ దట్ కేస్ ఐ కెన్ కనెక్ట్ యూ టు ద డాక్టర్ ఓవర్ కాల్. ఈస్ దట్ ఓకే సార్? ఓకే సార్, ఐఎమ్ కనెక్టింగ్. హలో 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 హలో, నేను ఆ మీనింగ్ తనలేదు. హలో, ఏం మనుషులు రా బాబు, వీళ్ళు చూసుకోరు, మీరు చెప్పేది వినరు. తన కర్మ. హలో డాక్టర్ గారు, పేషెంట్ సుందర్ ఈజ్ ఆన్ కాల్. హాయ్ సుందర్, ఎలాగున్నారు? బాలేను సార్, అసలేం బాలేను. తెలుసులేవయ్యా. తెలుసా? ఎలా తెలిసిపోయింది? నువ్వు భలే జోకులు వేస్తావయ్యా. నీ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. తెలిసిందా? ఏం తెలిసింది సార్? నీ గుండె ధైర్యం చేసుకో. నా గుండెకేమన్నా అయిందా సార్? గుండె కాదయ్యా, పొట్టకైంది. ఓ, అంతేనా? అవును, అంతే. నువ్వు జాగ్రత్తగా లేకపోతే అది నీ అంతు చూస్తుంది. మరేం చేయాలి సార్? బేకరీకి దూరంగా ఉండాలి. ఓ, ఏంటి? బేకరీ పదార్థాలు తినడమే కాదు, చేతిలో కూడా పట్టుకోకూడదు. ఒకవేళ పట్టుకుంటే ఏమవుతుంది సార్? ఐబిఎస్ ట్రిగర్ అవుతుంది. ఐబిఎస్? ఐబిఎస్ అంటే ఏంటి సార్? నీకు ఇష్టం లేని నీ జీవితంలోకి వస్తే నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఆ తర్వాత ఏడుపు వస్తుంది. అంతే. నీ పొట్ట కూడా అంతే. ముందు కోపం వస్తుంది, అంతే. ఆ తర్వాత ఏడుపు వస్తుంది, అంతే. మోషన్స్ అవుతాయా? నువ్వు చాలా షార్ప్ అయ్యా. థ్యాంక్ యూ సార్. చెప్పింది గుర్తుపెట్టుకో. సరే, ఉంటాను. చేతులు ఖాళీ లేవే. ఒక్క నిమిషం. ఇది తీసుకెళ్తానండి. ఒక్క నిమిషం. ఆగే కొద్దిసేపు.
అయిపోయింది. అలా చేస్తా. చచ్చచ్చచ్చచ్చ. ఇంకా ఇలాంటి భయంకరమైన క్షణాలు ఎన్నున్నాయో. అమ్మో. వద్దు. పూర్వజన్మలో ఏదో దేవతింట్లో దొంగతనం చేసుంటాను. అందుకే శిక్ష వేశారు నాకు. ఒకవైపేమో ఆకలి, ఇంకోవైపు ఆవేదన. కళ్ళ ముందు ఇంత ఫుడ్ ఉన్నా ఒక్క ముక్క కూడా తినలేకపోతున్నా. ఇలా అయితే బయట వాళ్ళతో ఎలా పోటీ పడగలను? ఇదేంటి డైరీలో ఉంది? నా ఆటోగ్రాఫ్. హలో, హలో ఎవరండి? మహేశ్వరి. మహీనా? చెప్పండి. మహీనే. మధ్యాహ్నం వచ్చి కేక్ ఆర్డర్ చేశాను కదా. మీరా? చెప్పండి. రేపు మార్నింగ్ 10:30కి కేక్ డెలివరీ చేస్తారు కదా. రేపా? ఇదేంటి బిఫోర్ 10K ఇస్తానని చెప్పారు కదా. ఓ సారీ. అవును, చెప్పారు కదా. ఓకే, బాయ్. హలో 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 మహి గారు, అడ్రస్ అండి. అడ్రస్ కూడా పొద్దున్న చెప్పాను కదండి. మేడం దొరికిందండి. మహి కోరమండల్ అపార్ట్మెంట్స్, ఈస్ట్ ఫేస్, ఫ్లాట్ నెంబర్ 408. రైట్. సీ యూ టుమారో. బాయ్. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండో. డైరీ. అందరూ నన్ను విజిల్ రావని పిలిచి ఎక్కిరించేవాళ్ళు. ఎవరి విసిల్ రావు? తల పైకెత్తి చూడు. విసిల్ రావా? అసలు విసిల్ రావని మీకు పేరెందుకు వచ్చింది? నేను బన్ను బ్రెడ్ ముక్కలను చేసిన ప్రతిసారి
పెద్ద పెద్దగా చేసేవాణ్ణి. అబ్బో, ఆ సౌండ్ భరించలేక విజిల్ రావ్ అని పేరు పెట్టారు అందరూ. డాక్టర్ని అడిగితే ఏదో బన్నులో ఉన్న యాంటీజెన్స్ నా బాడీతో రియాక్ట్ అయ్యి హిస్టమీన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాడు. అబ్బో. హలో, గుడ్ మార్నింగ్. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా అందరినీ తమ తమ ఇళ్లలో ఉండమని ప్రభుత్వాధికారుల హెచ్చరిక. అంటే ఈరోజు కూడా షాప్స్ ఓపెన్ చేయరా? అవును, ఒక్కసారిగా కాలం ఆగిపోయిందా అన్నట్టుంది. ఏయ్, మీరు మైండ్ వాయిస్ కూడా రీడ్ చేస్తారా? అంతా నిర్మానుష్యం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఓ, కాలం స్తంభించినట్టుగా ఉంది. కేసులు కంట్రోల్ అయ్యేదాకా ప్రభుత్వం 144 సెక్షన్ జారీ చేశారు. 144 సెక్షన్. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. రోడ్ల మీదకి రాకండి. మీ వల్ల ఇంకొకరికి హాని కలిగించకండి. నేను ఎక్కడుంటేనే పోయేలా ఉన్నాను. కనీసం రోడ్డు మీద ఉంటే బ్రతుకుతానేమో. అసలు ఈ కోవిడ్ వల్ల పోతానో లేదో తెలియదు, కానీ ఈ ఐబిఎస్ వల్ల మాత్రం పోయేలా ఉన్నాను. ఏదో మాట వరుస కన్నాను, ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండని. టంగు టంగు టంగు, ఏం చేస్తావు?